ప్రజల్లో కావచ్చు, పౌర హక్కు నేతల్లో కావచ్చు, ఈ మధ్య కాలంలో ఒక ఆలోచన పడింది. ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి నుంచి కర్రగట్టుల మీద ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. దాదాపు మార్చి 21 28 మందిని ఎన్కౌంటర్ చేశారు. దాంట్లో నంబాల కేశవరావు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా అప్పగించలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు డెడ్ బాడీస్ని చూసి ఏమైనా భయపడ్డారా? డెడ్ బాడీస్లో కూడా ఏమైనా విప్లవం ఉందా? దాదాపు మావోయిస్టులు శాంతి చర్చల కోసం 5 సార్లు చర్చికి మేము వస్తాం, మీరు రావాలని అని పిలిపించినా కూడా స్పందన లేదు. ఎందుకు ఇంత సైలెన్స్ ఎందుకు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్? తెలుసుకుందాం. మనతో పాటు గాదే ఎన్నయ్య గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరుగుతుంది? అంటే మీరు అన్నట్టు కనీసము మన రామాయణమైనా, మహాభారతమైనా, వేదాలైనా కానీ, లేకపోతే ఇప్పుడు పాలన చేస్తున్న మనువాదులైన ఆర్యుల సంతతి అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు రామాయణాన్ని నమ్ముతారు, రామరాజ్యం అంటారు, భగవద్గీత అంటారు. మరి రామరాజ్యంలో, రామాయణంలో రావణాసురుణ్ణి చంపిన తర్వాత, చంపబడిన తర్వాత రావణాసురుని యొక్క ఆ శరీరాన్ని, లేకపోతే ఆయన యొక్క నిర్జీవంగా ఉండేటువంటి ఆ శరీరాన్ని ఒక గొప్పగా గౌరవించినటువంటి చరిత్ర మనకి రామాయణంలో కనపడుతుంది. రాముడు గొప్పగా చెప్పినట్టు రావణాసురుడు చచ్చేంత వరకే, ప్రాణం పోయేంత వరకే మనకు శత్రువు, చనిపోయిన తర్వాత ఆ శరీరం మనకు శత్రువు కాదు, ఆయన కూడా మన తోటి మానవుడే, ఆయన వీరోచితంగా పోరాడి చనిపోయిండు, పిరికి పంద కాదు అని రామాయణంలో చాలా గొప్పగా ఉన్నట్టు రాసుకున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి విభూషణ్ తోటి కావచ్చు, లేదా లక్ష్మణుని తోటి కావచ్చు, రాముడు ఆదేశాలు ఇచ్చి రావణాసురుని యొక్క అంతిమ కార్యక్రమం కూడా పూర్తి చేసినట్టుగా మనం రామాయణంలో, వేదాల్లో మనం చదువుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ రామరాజ్యం అనే వాళ్ళల్లో, రాముని జపం చేసే వాళ్ళల్లో, జై శ్రీరామ్ అనే వాళ్ళకి మరి ఇంత విలువలు లేవా? నువ్వు రాజ్యాంగాన్ని ఎట్లా నమ్మవు? డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి కూర్పుగా వచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీరు ఎట్లా నమ్మరు? ఇది గణతంత్ర దేశంగా మీరు భావించరు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉందనే దాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు. మా మనుధర్మమే, మా మనుస్మృతే మా రాజ్యాంగం అని మీరు చెప్తున్నారు. ఆ మనుస్మృతి ప్రకారమైన, ఆ వేదాల ప్రకారమైన, ఆ వర్ణ వ్యవస్థ ప్రకారమైన, ఆ రామరాజ్యం ప్రకారమైన చనిపోయిన శవాలని కుటుంబాలకు అప్పచెప్పడం, చనిపోయిన శవాలని గౌరవంగా అంతిమ క్రియలు చేయడం అనేది మరి ఇది ఏ ఏ వేదాలు చెప్తున్నాయో మరి మాకైతే ఏం అర్థమవుతలేదు. సరే, మాకు తెలుసు వాళ్ళు ఎట్లా రాజ్యాంగాన్ని నమ్మరు, భారత ప్రజాస్వామ్య విలువలు నమ్మరు, అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ మేము ఇప్పటివరకు ఏమనుకున్నామంటే, కనీసం రామాయణాన్ని నమ్ముతారు కావచ్చు, భగవద్గీతను నమ్ముతారు కావచ్చు, రామజపన చేస్తున్నారు కాబట్టి ఆ విలువలు ఏమైనా పాటిస్తారేమో అని కనీసంగా మేము అనుకున్నాం. కానీ మొన్న సంఘటన చూసిన తర్వాత 21వ తేదీ దాదాపుగా 20,000 మంది పోలీసు బలగాలతోటి చుట్టుముట్టి అక్కడ పట్టుమని వాళ్ళు ఉన్నది కూడా, వాళ్ళు చెప్పే లెక్క ప్రకారమైన 35 మంది ఉన్నారు. ఆ 35 మందిలో ఒక 7 ఏమో తప్పించుకపోయారు, ఒక ఆయనేమో శవమై వాళ్ళు తీసుకుపోయారు అని చెప్పారు. మిగిలిన 27 మందిని చంపడానికి కొన్ని వేల చెట్లను చంపారు వీళ్ళు. కొన్ని వేల చెట్లకి తూటాలుగా అక్కడికి పోయినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొచ్చినటువంటి నేషనల్ మీడియా కావచ్చు, ఛత్తీస్గఢ్ మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు చూపిస్తున్నది ఇదేం మావోయిస్ట్ పార్టీ చెప్పేది కాదు. ఇవాళ మీడియా, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మనకి ఈ చరిత్ర అంతా బయటకు వచ్చింది. లేకపోతే బయటకు వచ్చేది కాదు. ఆఖరికి 21వ తేదీ చనిపోతే 22 మధ్యాహ్నానికి వాళ్ళని హెలికాప్టర్ ద్వారా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తీసుకొస్తే అప్పటికే వాళ్ళ రాకేష్ తల్లిదండ్రులు అక్కడ చేరుకున్నారు. దాని తర్వాత ఒక్కొక్కరుగా మిగతా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తెలంగాణ నుంచి 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 22వ తేదీ 23వ తేదీ చేరుకున్నాయి. చేరుకున్నప్పటి నుంచి వాళ్ళు ఎస్పీ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్లకి, మాచురికి తిరుగుతూ పిచ్చోళ్ళక, ఒకవైపు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కొడుకులు గుర్తొస్తూ ఉంటే, వాళ్ళ బిడ్డలు గుర్తొస్తూ ఉంటే, ఆ చిన్ననాటి వాళ్ళ ఆటలు పాటలు, వాళ్ళ చదువులు గుర్తొస్తూ ఉంటే కనీసం
చూసుకుందాం. ఇప్పుడు ఆయన ఎవరైతే బసవరాజు ఉన్నాడో, నంబాల కేశవరావు ఉన్నాడో, ఆయనైతే ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం పోయినట్టు ఆ కుటుంబాన్ని నుంచి దూరం అయిపోయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం మా తమ్ముడు ఎట్టున్నాడు, మా అన్న ఎట్టున్నాడు, మా కుటుంబ సభ్యుడు ఎట్టున్నాడని వాళ్ళు చూసుకోవడానికి కూడా ఒక్క ఫోటో పోలీసులు విడుదల చేసిన ఆ రోజు ఏదైతే అమిత్ షా ట్వీట్ చేసినప్పుడు వచ్చిన ఫోటో తప్ప ఇంకే ఫోటోనే లేదు. చూసుకోవడానికి కనీసం ఫోటోలు కూడా లేవు. మాచురి తీసుకుపోయి చూయిస్తే వీళ్ళు ఏమైనా చేసేది ఉందా? వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అసలు విప్లవం అంటే తెలియదు, లేకపోతే మావోయిస్ట్ పార్టీ అంటే తెలియదు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ కుటుంబాల వాళ్ళు ఎవ్వరు కూడా దీంట్లో ఇక్కడ వాళ్ళు చిన్నప్పుడే వెళ్ళిపోయారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు కూడా అతి చిన్న వయసులోనే పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు ఏం తెలుస్తుంది? కేశవరావు తండ్రి అయితే చనిపోయాడు. తల్లి ఇవాళ రేపో మాపో అన్నట్టు ఆమె నడవలేని స్థితిలో ఆమె ఉన్నది. ఆమె ఏమైనా చేస్తుందా? ఎవరు ఏం చేసేది లేదు కదా. అంటే రాకేష్ తల్లిదండ్రులైనా, లేకపోతే విజయలక్ష్మి తల్లిదండ్రులైనా, ఈవెన్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కొంతమంది బీజేపీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు అది వాళ్ళ పార్టీ. అరే అయినా మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కుటుంబ సభ్యురాలు కదా. స్వయాన దగ్గర బంధువులే బీజేపీలో ఉన్నారు. అయితే బీజేపీలో ఉంటే వాళ్ళు శత్రువులు అవుతారా? కాదు కదా. ఒక కుటుంబం అన్నప్పుడు, ఒక సాంప్రదాయం అన్నప్పుడు, విలువలు అన్నప్పుడు భారతదేశానికి ఎంతో కొంత వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి కదా. దాన్ని గౌరవించాలి కదా మనం. మనకి ఇష్టం ఉందా లేదా అని వేరే విషయం. ఇప్పుడు చనిపోయిన విప్లవకారునిగా, మావోయిస్ట్గా చనిపోయిన ఆయనకి నా మీద ఎర్ర జెండా కప్పాలని కోరిక ఉండొచ్చు, కానీ కుటుంబానికి ఉంటుందా లేదా ఎవరు చెప్తారు? వాళ్ళ సాంప్రదాయాలు చేస్తారు. 3 ఒత్తులు చేస్తారు, 5 ఒత్తులు చేస్తారు, 9 ఒత్తులు చేస్తారు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారము పిట్టకు పెడతారు, ఇంకేదో చేస్తారు. ఏ మతం వాళ్ళైతే ఆ మత సాంప్రదాయాల ప్రకారము వాళ్ళ అంతిమ కార్యక్రమాలు చేయడం అనేది చూస్తాం. బుద్ధిజంలో చేసేవాళ్ళు ఉన్నారు, హిందూ మతంలో చేసేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవ మతంలో చేసేవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ మతంలో చేసేవాళ్ళు ఉన్నారు. అనేక మతాల్లో విప్లవకారుడు ఎప్పటివరకు ఆయన ప్రాణం ఉన్నంత వరకు, కొన ఊపిరి ఉన్నంత వరకు ఆయన భావజాలంలో ఉంటాడు. తర్వాత ఆ కుటుంబ సభ్యుల యొక్క సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. దాన్ని కూడా గౌరవించే సాంప్రదాయం లేదా? రాక్షస పాలన కూడా ఇట్లా ఉండదు అనుకుంటా నేనైతే. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడం వలనే మావోయిస్టులు శాంతి చర్చలకి గవర్నమెంట్ని రమ్మంటున్నారని ఒక వార్త వినిపిస్తుంది. నిజంగా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందా? ఇప్పుడు తగ్గిందా ఎగ్గిందా ఎవడు చెప్పాలా? ఎవడు చెప్పగలుగుతాడు? ఏమైనా మన ఎదురుగా ఏమైనా కొలవడానికి ఏమైనా కొలమానం ఉందా? తగ్గింది ఎక్కిందని కాదు. ఇవాళ మావోయిస్టులు ఎంతమంది ఉన్నారనే చర్చ కాదు ఇక్కడ. శాంతి చర్చలు ఎవరి కోసం? ఆదివాసీల కోసం శాంతి చర్చలు, అటవీ సంపద రక్షణ కోసం శాంతి చర్చలు, 5వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని అమలు చేయడం కోసం శాంతి చర్చలు, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పేసా చట్టం అమలు చేయడం కోసం శాంతి చర్చలు, భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి 170 ఐటీడీఏలని అమలు చేయించుకోవడం కోసం శాంతి చర్చలు. కానీ మావోయిస్టుల కోసం ఏముందమ్మా? మావోయిస్టులు ఏమన్నా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మా ప్రాణాలు కాపాడండి అని వాళ్ళని ఎవరిని అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నదల్లా కూడా ఆదివాసీలను కాపాడుకుందాము, ఆదివాసీ మానవ ప్రాణాలను కాపాడుకుందాము. కొన్ని 100,000 మంది ఇవాళ యవ్వనంలో ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు వాళ్ళ క్యాంపుల్లో వాళ్ళ శరీరాలని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ మీద నాట్యం చేస్తూ ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు రేపు చేస్తూ ఉన్నారని ఆ పరిస్థితి నుంచి ఆదివాసీలను కాపాడుకోవడం కోసమని ఆదివాసీల సెంట్రిక్గా ఈ చర్చ జరుగుతుంది. కానీ లేకపోతే మావోయిస్టులు ఇప్పుడు 2004లో 5లో చర్చలు జరిగినాయి. మరి అప్పుడు బలం ఉందా, బలం లేదా ఎవరు చెప్పాలి? అప్పుడు వాళ్ళే చెప్పారు 16 రాష్ట్రాల్లో ఉంది, రెడ్ కార్డర్ ఉంది, లేకపోతే ఇట్లా అట్లా ఉందని వాళ్ళే చెప్పారు. మరి అప్పుడు కూడా చర్చలకు వచ్చాను కదా. బలం ఉందా లేదా అనే చర్చలు కాదు. చర్చలు అనేవి ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వాతావరణం ఉండడం కోసం అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి అనేక ప్రయత్నాలు అదొక ప్రయత్నం. అంతేగాని ఈరోజు చర్చలతోటి అన్నీ అయిపోతాయి,
అని అది కాదు. ఇప్పుడు బాబ్రీ మసీద్ సమస్య ఎట్లా పరిష్కారం అయింది, తెలంగాణ రాష్ట్ర సాధన ఎట్లా జరిగింది, సంప్రదింపుల ద్వారానే కదా, చర్చల ద్వారానే కదా. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చర్చలు జరగలేదా? చర్చలు జరగలేదా? కాబట్టి అది అంతర్గత సమస్య అయినా బహిర్గత అరే మరి నువ్వు ఎందుకు పాకిస్తాన్ తోటి పేద యుద్ధం చేస్తా చిటికలు వేసుకుంటూ పోయి భూమి ఆకాశాలు దద్దరిల్లే తట్టు మాట్లాడి పోయి మరి ఎందుకు ట్రంప్ ముహూర్తం పెడితే 5 గంటలకే సీజ్ ఫైర్ ప్రకటించినావు? ఎందుకు ప్రకటించినావు? ఏదైనా కానీ భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అవసరాల కోసం చేసిందని అందరం భావిస్తాం. ఇక్కడ కూడా ఇవాళ ఆదివాసీల కోసం చర్చలు జరగాలంటున్నావు, 5వ షెడ్యూల్ మీద చర్చ జరగాలంటున్నావు, పేసా చట్టం మీద చర్చ జరగాలంటున్నావు. ఆదివాసీల భూమి పైన హక్కు ఎవరిది? వాళ్ళు మూలవాసులమ్మా. ఈ దేశాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ భూభాగాన్ని కాపాడింది ఎవరు? మనమా? మనం కాదు. పట్టణ ప్రాంతాల్లో ఉండేది, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కాదు. విదేశాల నుంచి వచ్చిన ఏ మధ్య ప్రపంచం నుంచి వచ్చిన ఆర్యులు కాదు, ఏ ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో వచ్చినటువంటి ఆర్యులు కాదు, మనువాదులు కాదు, మనుస్మృతిని నమ్మేవాళ్ళు కాదు, వర్ణ వ్యవస్థను నమ్మేవాళ్ళు కాదు. ఈ భారతదేశాన్ని కాపాడింది, ఈ భారతదేశాన్ని కాపాడింది. అందుకనే కలదమ్మా భారత రాజ్యాంగ రచనా కాలంలో కూడా ఆదివాసీలని దేశ మూలవాసులు అన్నారు, సన్స్ ఆఫ్ ది సాయిల్స్ అన్నారు. ఆ మూలవాసులు లేకపోతే దేశం లేదన్నారు. మరి అంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళని ఇవాళ మమ్మల్ని కాపాడండి అంటున్న వాళ్ళని మనం కాపాడదామా లేదా? ఇది మన మనిషి అని చెప్పబడే ప్రతి ఒక్క ప్రాణి యొక్క లక్షణమమ్మా. ఇవాళ ఇదంతా వదిలిపెడదాం, అదే బస్తర్ పోదాం, అదే బీజాపూర్ పోదాం, నారాయణపూర్ పోదాం, దంతెవాడ పోదాం, కాంకేరు పోదాం, సుక్మా పోదాం, కొండగాం పోదాం. అక్కడ పోయి ఆ బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి ఓట్లేసిన ఆదివాసీలను అడుగుదాం, గెలిచిన ఎమ్మెల్యేలను అడుగుదాం, కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను అడుగుదాం. ఇప్పుడు వాళ్ళే అంటున్నారమ్మా, మా అమిత్ షా మోడీకి ఏం పొయ్యే కాలం వచ్చింది, ఏం శని పట్టుకున్నది, ఎందుకు ఈ పిచ్చి పనులు చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. మావోయిస్టులు కాదు. బస్తర్ ప్రాంతానికి పోయి ఈరోజు అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏది డిఆర్జీ బలగాలని మాజీ నక్సలైట్లు హంతకులుగా తయారు కాబడ్డ ఆ డిఆర్జీ బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, కోబ్రాలు కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరాచకత్వం ఎంత ఉందని పోయి బీజేపీ కార్యకర్తలను అడుగుదాం. సరే, ఫైనల్గా మీరు ఒక్కటి చెప్పండి. దాదాపు ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి, ప్లస్ మావోయిస్టుల దాదాపు భారీ ఎన్కౌంటర్స్ జరిగాయి. ఇలా ఫ్యూచర్లో విప్లవోద్యమం మనం చూడగలమా? అమ్మా, విప్లవం అనేది మార్పు. విప్లవం అంటే ఏంది? మార్పు. మార్పు అనేది సహజం అమ్మా. మార్పుని ఎవడు ఆపలేడు. పురుటి నొప్పులతో ఉన్న తల్లి ప్రసవ వేదన అనుభవించి ఎట్లయితే బిడ్డకి ఒక జన్మనిస్తుందో, మార్పు కూడా అంతేనమ్మా. మార్పు సమాజంలో అనేక రకాల మార్పులు వస్తాయి. వ్యవసాయక విప్లవ మార్పు వచ్చింది, పారిశ్రామిక విప్లవ మార్పు వచ్చింది, ఇంకా అనేక రకాల చట్టాలు వచ్చినాయి. ఒకప్పుడు ఆదిమ సమాజంలో ఉన్నాయా? భూస్వామ సమాజంలో ఉన్నాయా? మొఘలుల కాలంలో పాలనలో ఈ హక్కులు చట్టాలు ఉన్నాయా? బ్రిటిష్ కాలంలో ఉన్నాయా? ప్రజలు నిరంతరం ఉద్యమాలు చేసి 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 మహిళా హక్కులు ఎప్పుడు వచ్చినాయి అమ్మా? మహిళల సాధికారత ఎప్పుడు వచ్చింది? మహిళలు చదువుకునే హక్కు ఎప్పుడు వచ్చింది? ఉద్యోగాలు చేసే హక్కు ఎప్పుడు వచ్చింది? అట్లనే అనేక రకాలైనటువంటి హక్కులు చట్టాలు. చికాగో ఉద్యమం లేకపోతే కార్మికులకు 8 గంటల పని విధానం అనేది వచ్చేదా? కాబట్టి త్యాగాలుంటాయి, అమరత్వం ఉంటుంది. అమరత్వం నుంచే మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందమ్మా. మనం దీన్ని ఎవ్వరం ఆపలేం. ఎట్లనైతే ఉదయించే సూర్యుని ఆపలేమో మార్పును ఆపలేము. మార్పు అనివార్యము. ఇప్పుడు ఎండాకాలం పోయి వానాకాలం రాదా? ఇప్పుడు వస్తుందా లేదా? మళ్ళీ పోయి ఈ వానకాలం పోయి చలికాలం వస్తుందా రాదా? మళ్ళీ చలికాలం పోయి మళ్ళీ ఎండాకాలం వస్తుందా రాదా? ఇది నిరంతరం అమ్మా, ఇది నిరంతర ప్రక్రియ. ఇది ఈ చెట్టు ఎప్పటికీ కాయగాయదు, ఎప్పటికీ పూతగా ఉండదు, ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు, మారుతా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనం బాల్యం ఉన్నది, యవ్వనం ఉన్నది, వృద్ధాప్యం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది మార్పు అనేది చాలా సహజము. ఈ మార్పుని ఎవ్వడు ఆపలేడు. మార్పు అంటేనే విప్లవం, విప్లవం అంటేనే మార్పు. కాబట్టి దీన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇది ఇది మేము
నక్సలైట్ రైతా, మావోయిస్టు రైతా, లేకపోతే ఉద్యమకాలను చేసినాం. ఇప్పుడు తెలంగాణ అమ్మ 52, 53, 56, 69లో అందరిని చంపేసినాం, లేకుండా చేసినాం, లేకపోతే లొంగ తీసుకున్నాం, లేకపోతే పదవులు ఆశ పెట్టి వాళ్ళందరినీ ఏమో చేసినాం అని అన్నారు. మరి తెలంగాణ వచ్చిందా రాలేదా? తెలంగాణ రావడం ఎవడైనా ఆపిండా అమ్మ? కాబట్టి కాబట్టి దానికి కాలపరిధి మనం ఇంత అని చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఆ లక్ష్యం, ఆశయం పవిత్రమైనదైతే దాంట్లో గినక గొప్ప శక్తి ఉంటే దీన్ని ఎవ్వడు ఆపలేడు. ఇవాళ మావోయిస్టులు చెప్పేదనే, నక్సలైట్లు మేము అడుగుతున్నామమ్మా, మీరు భారత రాజ్యాంగాన్ని 5వ షెడ్యూల్ అమలు చేయండి. ఆ మావోయిస్టులకు అక్కడ ఏమవసరం? మీరు పేసా చట్టాన్ని అమలు చేయండి. మావోయిస్టులకు ఏమవసరం? మీరు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ప్రమాణం చేస్తాం. మీరు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ అక్కడ మావోయిస్టులకు అవకాశం వచ్చింది, నక్సలైట్లకు అవకాశం వచ్చింది, ఉద్యమాలకు అవకాశం వచ్చినాయి. మీరే అమలు చేయండి. వాళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు నాకు నా చేతులకి, నా కాళ్ళకి, నా మెదడుకి పనిస్తే నేను ఉద్యమం ఎందుకు చేస్తారా? మీరు చేస్తారా చెప్పండి? ఎవ్వరం చెయ్యం. మన శ్రమ దోపిడి లేకుండా శ్రమకు గౌరవం ఇచ్చి, మన మనిషి అనే దానికి గౌరవం ఇచ్చి, ఆధిపత్యం లేని, వివక్ష లేని, అవమానాలు లేని ఆ గౌరవం నాకు దక్కితే నేను ఎందుకు ఉద్యమం చేస్తా? నాకేం అవసరం? బిడ్డ, మీరు అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు, బిడ్డ మాటలు రానప్పుడు, మాటలు నేర్వనప్పుడు, ఆకలి అయితే కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఏడుస్తారు. ఏడవడం నేరమా? బిడ్డ ఏడుస్తుందని తల్లిపై కొడుతుందా, సంపుతుందా? అట్లా ఏ తల్లి అని చేస్తుందా? చేస్తే అరే ఆ బిడ్డకి మాటలు రావు, నోరు ఆ మాటలు ఇంకా నేర్వలే. ఆ బిడ్డకి తెలిసిందల్లా కూడా తన బాధని చెప్పుకోవడానికి ఏడుపు ఒక్కడే తెలుసు. కానీ ఇవాళ ఆదివాసులకి వాళ్ళకి మాటలు వచ్చు, వాళ్ళు ప్రశ్నించే అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగిందని చేయండి. 5వ షెడ్యూల్ అమలు చేయండి, పేసా చట్టాన్ని అమలు చేయండి, 170 అమలు చేయండి, ఐటీడీల ద్వారా అభివృద్ధి చేయండి. ఎవడాపుతాడు మిమ్మల్ని? మీరు ఇవన్నీ చేసినాడు, ఇవన్నీ వాళ్ళకి కల్పించినాడు, అప్పుడు మావోయిస్టుల అవసరం వాళ్ళకి లేనే లేదనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.